సంపాదించిన ప్రతి రూపాయిని సక్రమైన పద్ధతిలో ఖర్చు చేసినప్పుడు మన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. మనం దానం చేసే విషయం ఇచ్చే మన చేతికి, పుచ్చుకునే వారి చేతికి తప్ప మూడో చేతికి తెలియకూడదు అంటారు శోభన్ బాబు. ఉప్పు శోభన్ బాబు చలపతిరావు కృష్ణా జిల్లా మైలవరం మండలం చిన్ననందిగామలో 1937 సంవత్సరంన జనవరి 14న ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య అక్కడే పూర్తి చేసి కళాశాలలో విద్య విజయవాడలో పూర్తి చేశారు. అక్కడే నాటకాలతో పరిచయం అయింది. తన సహచర స్టూడెంట్స్ కృష్ణ, మురళీమోహన్ గారులతో పునర్జన్మ అనే నాటకాన్ని వేసేవారు. అందులో మంచి పేరు రావడంతో అతని దృష్టి సినిమా రంగం వైపు మళ్ళింది. ఇంతలో డిగ్రీ అయిపోవడంతో లా చేసేందుకు మద్రాసుకు చేరిపోయాడు. లా కంటే సినిమాల్లో నటించడమే ముఖ్యమైన ఉద్దేశంతో చెన్నై చేరడం. అయితే 1957లోనే వివాహం అయిపోవడంతో తన భార్యను కూడా మద్రాసుకు తీసుకెళ్లవలసి వచ్చింది. మొదట్లో వేషాల కోసం సైకిల్పై స్టూడియోస్ చుట్టూ తిరిగేవారు. కానీ వేషాలు మాత్రం దొరకలేదు. ఒకరోజు ఎన్టీఆర్ గారిని కలవడం, శోభనా చలపతిరావు పేరును శోభన్ బాబుగా మార్చుకోవడం జరిగింది. అతని వినయానికి నచ్చి 1959లో ఎన్టీఆర్ ప్రక్కన చిన్న పాత్రను దైవబలం అనే సినిమాలో తీసుకోవడం జరిగింది. అయితే ఆ సినిమా ఫెయిల్యూర్ అవడంతో వేషాలు లేకుండా పోయాయి. కుటుంబం గడవని పరిస్థితి. ఇంటి నుండి డబ్బు అడగడం నామోషి. చిన్న చితక వేషాలు సినిమాకు 500 మించి పారితోషికం ఇవ్వడం లేదు. పిల్లలు పుట్టారు, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఈ బాధలు భరించలేక వేషాలు రావని, ఇంకా తన ఊరికి వెళ్ళిపోదామని భార్యతో చెప్పాడు. భార్య అతన్ని ఓదార్చింది. మీరు మంచి నటులవుతారని, ఓపిక పట్టమని ధైర్యం చెప్పింది. ఒక్కొక్కసారి నీళ్లు తాగి పడుకున్న రోజులెన్నో. 1959 నుండి 1969 వరకు ఏవో కొన్ని సినిమాల్లో నటించినా పేరు అంతంత మాత్రమే, ఆర్థిక ఒడుదొడుగులే. అయితే 1969లో వచ్చిన మనుషులు మారాలి సినిమాతో ఆయన జీవితం కూడా మారిపోయింది. ఆ తర్వాత బలిపీఠం, చెల్లెల కాపురం, మైనర్ బాబు, డాక్టర్ బాబు, మానవుడు దానవుడు లాంటి సినిమాలతో మంచి హీరోగా గౌరవం సంపాదించాడు. తర్వాత మంచి సినిమాల్లో నటించిన ప్రేక్షకులను మెప్పించారు. అదే సమయంలో అతను తన జీవితాన్ని పక్కా ప్లాన్ చేసుకున్నాడు. తన సంపాదనలో అధిక భాగం వ్యవసాయ భూమి, ఇండ్ల స్థలాలను కొనుక్కోవడం ప్రారంభించాడు. తన తోటి నటులతో కూడా తరచూ ఒక మాట అంటుండేవాడు. జనాభా పెరుగుతూ ఉంది, కానీ దానికి అనుకూలంగా భూమి పెరగదు. భవిష్యత్తులో భూమి విలువ చాలా పెరిగిపోతుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న డబ్బులతో సాధ్యమైనంత ఎక్కువ భూమిని కొనిపెట్టుకోండి చెప్తుండేవాడు. మరో నటుడు మురళీమోహన్ గారు ఈయన సలహాతోనే రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగాడు. ఈరోజు శోభన్ బాబు గారు చెన్నై చుట్టుప్రక్కల కొనిపెట్టిన ఆస్తుల విలువ 80,000 కోట్లకు పైగా ఉందట. ఏ నటుడు ఇంతగా సంపాదించలేదు. శోభన్ బాబు గారు కుటుంబ విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు షూటింగ్, తర్వాత కుటుంబంతో గడిపేవారు. సినిమా సంగతులు ఏవి ఇంట్లో చర్చించేవారు కాదు. తోటి నటులకు కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయం కుటుంబంతో గడపండి, మన వృత్తి మన కుటుంబానికి ఆటంకం కాకూడదు అని చెప్పేవారట. హీరోయిన్స్ అయితే తమ వ్యక్తిగత విషయాల నుండి కుటుంబ ఆర్థిక విషయాలన్నిటినీ అతనితో చర్చించేవారట. ఆయన ఓపికగా సలహాలు ఇచ్చేవారట. చాలామంది హీరోయిన్స్ను అతనిని జెంటిల్మెన్గా, పరిపూర్ణమైన భర్తగాను అభివర్ణిస్తారు. శోభన్ బాబు గారికి నాస్తికవాది
శోభన్ బాబు గారు నాస్తికవాది. మదర్ తెరేసాను ఆరాధించేవారు. ప్రతి సంవత్సరం ఆమె చారిటీస్‌కి కోట్ల రూపాయల విరాళాలు పంపేవారు. చాలామంది పేద నటులకు సహాయం చేశాడు. అయితే తన పేరు బయటికి రాకూడదని షరతు పెట్టేవాడట. రాజనాల గారు కూడా ఆయన దానగుణం గురించి పొగిడేవాడు. ఇక ఈయనలోని మరో మంచి గుణం ఏమిటంటే తన దగ్గర పనిచేసేవారందరి బాగోగులు అతనే చూసుకునేవాడు. వారందరికీ ఇల్లు కట్టించారట. వారి పిల్లలందరి చదువు ఖర్చులు శోభన్ బాబు గారే భరించేవారట. మంచి ఉన్నత చదువులు కూడా చదివించాడని ఒకతను ఇంటర్వ్యూలో చెప్పాడు. శోభన్ బాబు గారు తనకు చదువు చెప్పిన గురువులందరినీ తన ఇంటికి ఆహ్వానించి వారికి ఘనమైన సన్మానం చేశారట. వారికి విలువైన కానుకలు, బహుమతులు బహుకరించారట. ముఖ్యంగా హిందీ మాస్టర్ గారినైతే తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చాడు. తన జీవితకాలం దాదాపు 200 ఇళ్ళు నిరుపేదలకు తన సంస్థ ద్వారా కట్టించారని ప్రచారం. తన సంతానాన్ని సినీ రంగం సైడ్కి రానియలేదు. తన కొడుకు శేషుగారితో, శేషు మన దగ్గర పనిచేసేవారు. మన కూలీలు కాదు, మన ఉన్నతికి పాటుపడేవాళ్ళు. వాళ్ళ బాగోగులు చూడటం మనకు ముఖ్యమైన ధర్మం అని చెప్తుండేవారు. అందుకే అతని కొడుకు ఇప్పటికీ ఆ సంస్థలను, సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తెలుగు సినీ చరిత్రలో అజాత శత్రువు శోభన్ బాబు గారు. అందరూ పిసినారుగా అభివర్ణించిన తనదైన ప్రణాళికలతో ముందుకెళ్ళినవారు. ఎన్నో గుప్తదానాలు చేసిన వారు. తన పనివారు బాగోగులను తానే భరించిన ఉన్నత సంస్కారులు శోభన్ బాబు గారు. తను మరణించినప్పుడు స్వచ్ఛందంగా వేలాది మంది అంత్యక్రియలకు హాజరవడం ఆయన మీద ఉన్న అభిమానానికి తార్కాణం. ఎన్నో కష్టాలు పడినప్పటికీ వాటిని ఎదుర్కొని తనకంటూ ఒక పేజీ సృష్టించుకున్న శోభన్ బాబు గారి అభినందనీయులు. ఈరోజు శోభన్ బాబు గారికి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ శోభన్ బాబుని తలుచుకుంటూ వారి మనస్సుకు శాంతి చేకూరాలని మా భగవంతుణ్ణి మనం వేడుకుంటున్నాం. జై శోభన్ బాబు. శోభన్ బాబు అయిన ఫ్యాన్ను నేను. ఈరోజు శోభన్ బాబు గురించి చెప్పడం నాకు గర్వంగా ఉంది. జై శోభన్ బాబు, జై శోభన్ బాబు. ఆంధ్ర అందాల నటుడు శ్రీ శోభన్ బాబు గారు.